గానకోకిల డాక్టర్ పి సుశీల ఆలపించిన అలనాటి మధుర గీతాలు తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలుస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సత్కళవాహిని సంస్థ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సువర్ణ మహోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ చలనచిత్ర దిగ్గజ గాయని గానకోకిల డాక్టర్ పి సుశీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ మేయర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సుంకర పావని తిరుమల కుమార్, అలాగే ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబల్ సేన్ గుప్తా, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పి సుశీల దుస్సర్వత సత్కరించి జ్ఞాపకాన్ని అందజేసి అనంతరం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన సుశీల గారిని సత్కరించుకోవడం కాకినాడ నగరానికి గర్వకారణమని కొనియాడారు. అలాగే ఎమ్మెల్సీ మరియు మాజీ మేయర్ మాట్లాడుతూ 55 ఏళ్లుగా కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ సత్కళవాహిని సంస్థ నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు, లక్ష్మి దంపతులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు, సంగీత అభిమానులు మరియు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాటలు రాస్తారు, చూస్తూ పాడేస్తాం. ఆ తర్వాత ఆ పాట ఎక్కడుంటుందో తెలియదు మనకి. ఇలా పాడమంటే వాడు పాడుతుంటే అది మేము కాపీ కొడతాం. అది ఇప్పుడు వాడు పాడారు కాబట్టి మళ్ళీ మళ్ళీ పాడాలని పాడాను. ఇంకో పాట పాడండి సుశీలమ్మ గారు, మీకు నచ్చిన పాట ఏదైనా 2 లైన్లు. ఎంతో మీరు పాడగలిగితే అంట ఒక 2 లైన్ మీకు నచ్చిన పాటలు అందరూ వింటూనే ఉన్నారు కదా బాబు. రేడియో విప్పితే అన్ని పాటలు ఎక్కడో ఒకడో పలుకుతూనే ఉంటాయి. కానీ లైవ్లో అందుకు వాళ్ళు ఏంటంటే ఆవిడ చూడాలి, ఆవిడ మాట్లాడాలి, మాట గొంతుకు ఎలా ఉంటుంది, పాడే గొంతుకు ఎలా ఉంటుంది, పాడే గొంతుక సపరేట్, మళ్ళీ మళ్ళీ పాడాలి. చూసారు ఎలా మారిపోయిందో. పాట మాటలు వేరు, పాటలు వేరు. ఇప్పుడు పాటలు పెట్టుకుంటే నిద్ర కూడా వస్తుందండి. అదేవిధంగా చాలామంది చూస్తాం మంచానికే పరిమితం అయిపోతారు, అలా కూర్చుని ఉంటారు దిగులుగా. అలాంటి వాళ్ళు కూడా సుశీలమ్మ గారి పాటలు కొన్ని ఉన్నాయి, పైకి లేసి కూడా డాన్స్ చేస్తారు. అలాంటివి కూడా ఉన్నాయి పాటలు. అలాంటి పాట కూడా పాడాడు ఎవర. అన్నీ కూడా ఈ రోజున గొప్ప స్వరం ఇచ్చారు భగవంతుడు ఆవిడికి. అలాంటి స్వరం మాకు అందరికీ రావాలని ఎంతోమంది తయారయ్యారు కూడా. ఆ స్వరంతో ఈరోజు సామాన్యులు వీళ్ళు తయారు చేసిన వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు సినిమాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పవాళ్ళు అవుతున్నారు. అలాంటి గొప్పవాళ్ళని తయారు చేస్తున్న వ్యక్తి సుశీల్ గారు. మా కాకినాడ రావడం, అందులో సత్కళవాహినికి రావడం, మా కాకినాడ వచ్చినందుకు కూడా ఈరోజు కాకినాడ ప్రజల తరపున, నా తరపున, మా ప్రభుత్వం తరపున కూడా, చంద్రబాబు నాయుడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మిమ్మల్ని చూడాలని చాలామందికి ఉంటుంది, కానీ ఈరోజు మిమ్మల్ని చూసి అవకాశం కల్పించినటువంటి మా సత్కళవాహిని సభ్యులకు కూడా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున సత్కళవాహిని సభ్యులు కూడా అభినందిస్తున్నాను. సింగర్ అయిపోతా ఉంటే 1 or 2 years కాదు, ఇట్ టేక్స్ 20 years ఆఫ్ జర్నీ, 30 years ఆఫ్ జర్నీ. కానీ ఐ థింక్ మేడం ఈజ్ 90+. సో ఆ ఏజ్ వరకు కూడా షీఈస్ ప్రమోటింగ్ మ్యూజిక్. అంటే తన గానాన్ని మనకి వినిపించే స్థాయిలో, మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఆమె ఎదిగింది. ఎన్నాళ్ళు ఉన్నారు అంటే ఎంతో ఆవిడ కృషి ఉన్నది, అలాగే ఎంతో మంది బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మేడం చాలా మందికి ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాం విన్నాం కాదండి, ఆ వాయిస్, ఆ టోన్, ఆ ఇచ్చిన లిరిక్స్ని ఒక మ్యూజిక్ రూపంలో తీసుకొచ్చి ఒక మంచి వాయిస్ మనకి వినిపిస్తున్నదంటే మనం చెప్పచ్చు ఏంటంటే గాడ్ గివెన్ గిఫ్ట్ అని మనం చెప్పి అనొచ్చు. ఎప్పటి నుంచో చెప్పాలంటే ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఐ థింక్ షీ ఈస్ ద ఫస్ట్ సింగర్ ఐఎమ్ మీటింగ్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు కూడా ఏ సింగర్ని కలవలేదు. సో షీ ఈజ్ మై ఫస్ట్. ఎందుకంటే ఐ అడ్మైర్ హర్ అ లాట్. అంటే ఆమె పాటలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సుశీల్ గారు పాటలు ఇవన్నీ అని చెప్పి గానకోకిల శ్రీమతి సుశీల గారిని సత్కరించుకోవడం, అదేవిధంగా ఆవిడ పాటలు కానీ చలోక్తులతో కూడిన మాటలు కానీ వినడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఎంతోమంది
గాయని గాయకులు సుశీల గారి పాటలు విని ఇన్స్పైర్ అయి తయారైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఏ పాటల పోటీలు జరిగినా సరే ఫస్ట్ సుశీల గారి పాటలే పాడుతూ ఉంటారు పిల్లలందరూ కూడా. చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు టీవీలో చూడటమే కానీ ఇలా రియల్గా చూడటం నిజంగా మా అదృష్టం అని చెప్పి భావిస్తూ ఉన్నామమ్మా. ఎందుకంటే ఈరోజు కాకినాడ చాలా అదృష్టం చేసుకుంది. సత్కళ వాహిని ద్వారా మమ్మల్ని ఆహ్వానించడమే కాదు, మిమ్మల్ని ఈ విధంగా సత్కరించుకునే అవకాశం కూడా రావడం చాలా సంతోషంగా భావిస్తాము.